స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. అంటే మనం వెళ్లి అమెరికాలో అమ్ముకోవచ్చు. అమెరికా వాళ్ళొచ్చి మన దగ్గర అమ్ముకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే అది మన దేశమే అనుకున్నట్టే, వాళ్ళు మనల్ని వాళ్ళ దేశమే అనుకున్నట్టే. ఇది ఒకప్పుడు డబ్ల్యూటీఓ అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్ని ఆ చట్టంలోకి తీసుకొచ్చింది. అందరం గూడా అప్పుడు అట్లాగే అనుకున్నాం. కానీ బలమున్నోడిది రాజ్యమైంది. మంచి డబ్బులున్నటువంటోడు ఎదిగాడు. మిగతా వాళ్ళు దెబ్బతిన్నారు. దాంతో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఒక్కో దేశంలో అమ్ముతానంటే అమ్మద్దు అనడానికి వీల్లేదు. ఆ లెక్కన ఇష్టం వచ్చినట్టు నడిచిపోయింది. అప్పుడే అందరూ కూడా వరల్డ్ అనేది, ప్రపంచం అనేది కుగ్రామం అయిపోయింది లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ కుగ్రామం కాస్త మళ్ళీ ఎక్కడికక్కడ విడిపోతుంది. ఎందుకయ్యా అంటే బలమున్నోడిదే రాజ్యం అవుతుంది, డబ్బున్నోడే ఎదుగుతున్నాడు తప్పించి మిగతా వాళ్ళు లేరన్నట్టు. అయితే ఇప్పుడు అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, మొన్న వాడేమంటాడు, వాడికి సంబంధించిన విత్తనాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎరువులు, వాళ్ళకి సంబంధించిన అన్ని మన దేశంలో తెచ్చి అమ్ముతానంటాడు. మన రైతులు నాశనం అయిపోతారు కాబట్టి ఒప్పుకోమంటున్నాం మనం. దాని మీద 30-100% పన్నులు ఉన్నాయి వాళ్ళ మీదన. అలాంటి సందర్భంలో అవి తీసేయాలంటే మనం ఒప్పుకోవట్లేదు. మన మీద 50% సుంకం వేశాడు. కానీ ఏం చెప్పాం, ఎందుకంటే మన అవసరమైనవి వాళ్ళు కొనుక్కుంటారు, మనకి అవసరం లేనివి వాడు రుద్దుతానంటున్నాడు. కాబట్టి మార్పు చేశాం. ఈ పరిణామంతో కకావికలైపోయినటువంటి అమెరికా ఆగ్రహావేశాలతో రగిలిపోతూ రకరకాలు చెప్పింది. మళ్ళీ నిన్న ట్రంప్ దావోస్ వెళ్లే ముందు అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడతా, అప్పుడున్న మనీ ఏదో సంథింగ్ ఏదో ఒక వెబ్సైట్కి సంబంధించినటువంటి న్యూస్ మీడియా ట్రంప్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు అడిగారట, భారత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే త్వరలో జరిగిపోతుంది, అయిపోయిందని చెప్పాడట. ఏంటంటే ఇరాన్ నుంచి రష్యా నుండి ఆయిల్ కొనడం మానేసింది మేము అడగగానే భారతదేశం. దాంతో మేము స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి రెడీ అవుతున్నాం. రష్యా నుండి ఆయిల్ కొనడం ఏమాత్రం ఆగల. మన రిలయన్స్లోనూ నయారాలు అంటే ప్రైవేట్ సంస్థలు కొనడం మానేసి భారత ప్రభుత్వం ఖచ్చితంగా కొంటానే ఉంటుంది. అది అమెరికాకి తెలుసు. కాకపోతే ప్రపంచాన్ని కన్విన్స్ చేయడానికి అట్లా చెప్తున్నదా. ఇంకోటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అన్నటువంటి ఆడు ఎవడో రిపోర్టర్తో మాట్లాడాడు, భారత ప్రభుత్వం నోరు మీద పట్టలేదు దాని మీద. కాబట్టి కేవలం అటు నుంచి పరుగులు ఉన్నాయి తప్పించి మనమైతే చొరవ తీసుకోవట్లేదు. దానికి కారణం మనం చొరవ తీసుకోగానే వాడు మన మీద రుద్దడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి.